హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ సంధ్య కృష్ణ. సో ఇది నిన్న వ్లాగ్ నుంచి స్టార్ట్ చేశాను. నిన్న అంటే ఉమెన్స్ డే నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో నిన్నది ఈ సండేది కలిపి అనమాట. సో ఇదైతే మా కాలేజ్లో అండి. ఈ మధ్యలో మా కాలేజ్లో ఎంత బద్ధకం అయిపోతుందంటే చైర్స్ ఉన్నా కానీ చైర్స్ వేయట్లేదు అనమాట. ఇంకోటి ఏంటంటే స్ట్రెంత్ అనేది చాలా తగ్గిందనమాట. మేబీ ఫంక్షన్స్ ఉండేటప్పుడు చాలా వరకు రావట్లేదు ఈ మధ్యలో. ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది రోజు రోజుకి అనిపించింది. సో మాకు జూనియర్స్ వచ్చారనమాట. జూనియర్స్ వచ్చినా కానీ కొంచెం ఏదైనా హుషారుగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుందంటే ఒక్కరికైనా అటెండ్ అవ్వలేదండి అసలు. సో ఎలాగైనా కానీ ఉమెన్స్ డే అయితే బాగా జరిగిందనమాట. ఇంకా మేము ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసి ఫొటోస్ దిగేసేసి వచ్చేసాము. సో ఇది సండే మార్నింగ్ అనమాట అండి. సో నా అవతారణం చూసి ఏమీ దడుచుకోవద్దండి, ఎందుకంటే క్యాజువల్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇలాగే ఉంటారు కాబట్టి. సో హ్యాజ్ యూజువల్ ఎలాగ ఉంటాను అలాగైతే తీసేసాను. సో ముందైతే ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. సో వారంకి ఒకసారి అయితే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటానండి. ఎందుకంటే కొంచెం నెల నెల క్లీన్ చేసుకుంటా ఉంటే కొంచెం చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. ఒక్కసారిగా హెవీ అనిపిస్తుంది. అందుకే నేను డిసైడ్ అయిపోయాను అనమాట. వారంగా కొంచెం కొంచెం క్లీన్ చేసేసుకున్నామంటే డస్ట్ అనేది తక్కువ ఉంటుంది, మనకి పని తగ్గుతుందని అనిపించింది అనమాట. అందుకే ఇంకా మొన్న శివరాత్రికి ముందే నేను దుమ్ము అనేది దులిపాను అనమాట. అయినా కానీ ఇంత దుమ్ము అండి. సో ముందుగా చూపించాను కదా మీకు విండో ఓపెన్ చేసేసి. సో దానివల్ల ఎంత దుమ్ము అంటే అంత దుమ్ము వచ్చేస్తుంది. ఏమంటే ఇంకా నైట్ టైము ఈవినింగ్ టైం అలా గాలి రాదనేసి నేనైతే విండోస్ ఓపెన్ చేసి పెట్టేస్తాను. గాలి అయితే బాగా వస్తుంది, అలాగే దుమ్ము కానీ ఫుల్ వస్తుంది. ఇంకోటి ఏమంటే ఎండాకాలం కదా, ఇంకా ఈ ఎండాకాలంలో ఇంకా కామన్ అండి డస్ట్ అనేది. ఇంకా ఆ డస్ట్కి ఇంట్లో ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరిపోదన్నమాట, అంత డస్ట్ అనిపిస్తుంది. అయినా తప్పదు కదా, ఇంకా చేసుకోవాలా, మనమే క్లీన్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని పోవాలండి. సో ఇట్లా అయితే ఇంకా తర్వాత నేను ఇంకా బెడ్షీట్స్ అంతా తీసేసి వాష్ చేసేసాను. ఇంకా మా కుషాల్ అయితే కుషాల్ అనే ఇద్దరు తెలుసా అండి, ఇద్దరు చాలా వరకు నాకు హెల్ప్ చేస్తారు. అంటే ఇంకా నేను ఈ దుమ్మంతా దులుపుతా ఉంటే వాళ్ళ స్టడీ టేబుల్స్ అట్లే వాళ్ళ బొమ్మలు ఇవన్నీ క్లీన్ చేసుకుంటారు. ఇప్పుడే కాదు ప్రతిసారి నాకు ఇలాగే చిన్నగా హెల్ప్ చేస్తారనమాట. ఇంకా మా కుషాల్ కసును ఊపుతున్నాడు కదా, ఇంకా పెద్దోడిని మెచ్చుకుంటా ఉంటే చిన్నోడు ఊరుకుంటాడా, ఇంకా నేను చేస్తాననేసి నా పరకైతే తీసుకున్నాడు. ఇంకా నేను లాక్కొని ఇంకా కసు నూగుతున్నాను, ఎందుకంటే వీడు స్టార్ట్ చేశాడంటే ఇక్కడ డబుల్ పని అవుతుంది. కుషాల్లో అయితే నిదానంగా చేస్తాడు. సో తర్వాత అయితే ఇంకా బెడ్షీట్లు ఉతికాను అన్నాను కదండి, ఇవన్నీ ఇంకా ఆరేస్తున్నాను. ఎండ అయితే ఫుల్ విపరీతంగా ఉందండి. ఇంకా మార్చ్లోనే ఇట్లా ఉందంటే ఇంకా మే వచ్చేసరికి మన పరిస్థితి ఏమవుతుందో కానీ తెలీదు, అంత విచిత్రంగా ఉంది ఎండ అయితే. ఎందుకంటే ఇది ఆరేసి తర్వాత ఒక 1.5 అవర్కే తీసేసాను అనమాట. ఎందుకంటే అంత ఎండ ఉన్నింది పూర్తిగా. ఇంకా తర్వాత అయితే వాడు నాకు చిన్నోడు ఎప్పుడు అంతే అనమాట, బెడ్షీట్స్ ఆడేసే టైం ఖచ్చితంగా క్లిప్స్ అవన్నీ ఇచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడు బట్టలంతా ఆరేసేటప్పుడు. ఇంకా తర్వాత సైడ్ చుట్టూ చూసారా ఎంత బాగుందో అసలు. మా చుట్టూ ఇలా ఉంటుంది కాబట్టి గాలిగానే అంతే బాగా వస్తుందండి. వెంటిలేషన్ అనేది చాలా బాగుంది మాకు ఇంటి లోపల. సో చల్లగాలి అయితే వస్తుంది. ఏమంటే ఎండ చాలా విచిత్రంగా ఉందన్నమాట. సో అప్పటికే ఇంకా 1:30 అయిపోతుందండి. ఇంకా పిల్లలకి ఆకలి అయిపోతుంది అనేది ఇంకా త్వరగా వండేస్తున్నాను అనమాట. ఇంకా వేరేవన్నీ చేస్తే ఇంకా లేట్ అవుతుంది. ఇంకోటి సండే అయితే మేము నాన్ వెజ్ ఏం తినము కాబట్టి వెజ్జే సింపుల్గా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. ఏం చేయాలంటే నార్మల్గా టైంలో నేను పాత్రలోనే వండేస్తానండి. ఇంకా ఇప్పుడు టైం లేదు కాబట్టి పిల్లలకి అప్పుడే ఆకలి అయిపోతుంది కాబట్టి కుక్కర్లో పెట్టేశాను రైస్ అయితే ఫస్ట్. ఇంకా అంతలోపల వీళ్ళిద్దరు ఇంకా మొబైల్ చూసుకుంటున్నారు, కొంచెంసేపు చూస్తానమ్మా అనేసి ఇంకా సర్లే అని వాళ్ళని ఇడిసేసి నేనైతే ఇంకా టీ తాగుతున్నాను అనమాట. టైం అంతైనా ఇప్పుడు ఒక పని చేసేసాక టీ తాగితే దాని రిలాక్సేషన్ వేరే కదా. సో అందుకని టీ తాగేసి ఇంకా అన్నం అయ్యే లోపల టీ తాగి ఇంకా నేనైతే ఇంకా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అనేది చేసేస్తున్నాను. సో షార్ట్లో అయితే పెట్టానండి ఎలా చేయాలనేసి, కానీ ఎవరైనా చూసి ట్రై చేస్తారేమో అనేసి మళ్ళీ దీంట్లో చూపిస్తున్నాను ఇంకొకసారి. సో నేనైతే ఈరోజు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను. దానికి కావాల్సింది ఏం లేదండి, జస్ట్ సింపుల్ అనమాట. అంటే ఇంట్లో హెవీగా పని ఉన్నప్పుడు ఇలా సింపుల్ చేసుకుంటే మనకి పని తగ్గుతుంది, అలాగే హెల్తీగానే ఉంటుంది కాబట్టి. సో ముందుగా నేను గ్యాస్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి తర్వాత నూనె కొంచెం వేసాను, అంటే ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసానండి. ఆరెల్స్ వేసేసి జీరా వేసేసుకున్నాను. తర్వాత ఒక వెల్లుల్లి కొన్ని 6 తీసుకున్నాను. దాన్ని కట్ చేసి బాగా సన్నగా, అలాగే ఉల్లిపాయలు కానీ సన్నగా కట్ చేసి ఇంకా అది ఫ్రై అయ్యాక తర్వాత రైస్ అయితే వేసేసుకున్నాను అనమాట. తర్వాత రైస్ని కొంచెంసేపు ఫ్రై చేశాక పూర్తిగా
మనము ఇది చేసేంత వరకు సిమ్లోనే పెట్టాలండి. తర్వాత ఎప్పుడైతే రైస్ వేస్తామో అప్పుడు మాత్రం కొంచెం ఫ్లేమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రైడ్ రైస్కి కొంచెం ఫ్రై అవుతూ ఆ స్మెల్ అనేది మెయిన్ కావాలి. సో తర్వాత ఆ రైస్ వేసినాక నేను ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసుకున్నానండి. తర్వాత కొంచెం చిల్లీ వినిగర్ నేను యూస్ చేసింది, మీరు వేరేగానే యూస్ చేసుకోవచ్చు. తర్వాత సోయా సాస్ అనేది వేసుకున్నానండి. అంటే ఇంతే అని పర్టికులర్గా నేనేమి మెజర్మెంట్ చెప్పలేను, ఎందుకంటే నేను క్యాజువల్గా నేను ఎలా చేస్తానో అలా చేసి చూపించాను మీకు రైస్ ఎంత క్వాంటిటీ ఉందో దాని తగ్గట్టు మీరు వేసుకుంటారనేసి చెప్తున్నాను అనమాట. సో ఇట్లయితే ఇంకా సింపుల్గా అయితే అయిపోయిందండి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అనేది. సో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళిద్దరికీ బాగా ఇష్టం అనమాట. సో వెజ్జీస్ ఇంకా వేరేగానే వేసుకోవచ్చు, అంటే క్యారెట్ ఇంకా వేరే ఐటమ్స్ క్యాబేజ్ వగేరాగానే వేసుకోవచ్చు, కానీ నాకు ఎందుకో జస్ట్ సింపుల్గా ఇవి ఒకటే చాలనుకొని ఇవంతే ఫ్రై చేస్తానండి. చాలా టేస్టీగా కుదిరింది నిజంగా, మీరు ఇంట్లో ట్రై చేయండి. సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా వాళ్ళిద్దరికైతే పెట్టిచ్చేసాను, ఇంకా వాళ్ళు ఎమ్మిగా తినేస్తున్నారు, చాలా ఇష్టం వాళ్ళిద్దరికి. ఇప్పుడు నేను అడుగుతున్నాను అనమాట ఎలా చేశాను అంటే, అప్పుడు ఇద్దరు ఒక్కొక్క యాక్షన్ ఇస్తున్నారు. చూడండి ఎలా చేస్తాడు, బాగుందంట అప్పటికే. సో ఇంకా వాళ్ళు టీవీ పెట్టుకున్నారు, ఎప్పుడు ఇది ఒక్కటి చూస్తున్నారండి ఈ మధ్యలో. నాకంటే భలే కోపం వస్తుంది, కానీ ఏం చేయలేము కదా, ఊరికే ఉంటున్నాను. సించాన్ అనేసి మనం చూసే సించాన్ అంటే చాలా బాగుండిందండి, కానీ ఇదేదో ఆర్టిఫిషియల్ది పెట్టారు. కానీ వాళ్ళు చూసేది ప్రాబ్లం కాదు, కానీ వాళ్ళు చేసే వాయిస్ ఓవర్ ఇస్తారు కదా, దానికి చిరాకు వచ్చేస్తుంది నాకు ఈ మధ్యలో. ఇంకోటి తర్వాత నేనైతే ఇంకా తినేస్తున్నాను అనమాట. వీడేం చేస్తున్నాడంటే నా ప్లేట్లో ఒక్కొక్కటి మష్రూమ్స్ అనేవి లాగేసుకొని ముఖం చూడరా అంటే చూడట్లేదు అనమాట. చూడకుండా వాడంతకు వాడే నవ్వుకొని తినేస్తున్నాడు. సో అంత ఇష్టం అనమాట వీడికి మష్రూమ్స్ అంటే. నాన్ వెజ్ ఎంత ఇష్టంగా తింటాడో, సండే పూట ఇట్లా మష్రూమ్ కానీ పన్నీర్ కానీ ఇవన్నీ లేకపోతే ఇంకా వేరే లెక్కలో చూపిస్తారనమాట ఇద్దరు. సో వాళ్ళైతే వాళ్ళ మీన్లు ఎంజాయ్ చేస్తున్నారు. హోప్ మీకు ఈ వీడియో అయితే లైక్ అయి ఉంటుంది. ఒకవేళ లైక్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.